నువ్వు స్కూల్ నడుపుకోవచ్చు. నువ్వు హ్మ్. ముస్లిం కాబట్టి నువ్వు ఉర్దూ చెప్పొచ్చు. నువ్వు హ్మ్. క్రిస్టియన్ కాబట్టి నువ్వు స్కూల్ నడుపుకోవచ్చు. నువ్వు క్రిస్టియన్ సంస్థను నడుపుకుంటే దానికి మేము ఎగ్జంప్షన్స్ ఇస్తాం. మేము టీచర్లకి జీతాలిస్తాం. అంటే నువ్వు అది మత ప్రాతిపదికన విడదీసినట్టా? కలిపినట్టా? ఈజ్ ఇట్ సెక్యులరిజం? సెక్యులరిజం అంటే నువ్వు హిందువైనా, ముస్లిమైనా, క్రైస్తవుడైనా నీ మతం ఆధారంగా బోధన చెయ్యకూడదు. ఇక్కడ హిందువులు మాత్రం భగవద్గీత బోధన చేయకూడదు. హిందువులకు సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించకూడదు. హిందూ హ్మ్. పాఠశాలలు కూడా పెట్టకూడదు. హ్మ్. ముస్లిం పాఠశాలలు పెట్టొచ్చు, క్రైస్తవ పాఠశాల పెట్టొచ్చు. ఇది సెక్యులరిజం అవును. ఎట్లవుతది? ఈ దరిద్రాన్ని అదే కదా! తెచ్చిపెట్టిందెవరు? కాంగ్రెస్ హ్మ్. పార్టీ. కాంగ్రెస్. ఆ హ్మ్. కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలికి, ధోరణికి వ్యతిరేకంగా చరిత్రని మార్చినవాడు బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్రలో. హ్మ్. ఒక గర్జించినవాడు, నినదించినవాడు, నిలదీసినవాడు. భారతీయ జనతా పార్టీ భూమి పుట్టక ముందు పుట్టింది 100 సంవత్సరాల క్రితం. కాకపోతే ఏది ఆర్ఎస్ఎస్. భారతీయ జనతా పార్టీ అన్నటువంటిది ఆ తర్వాత కాలంలో స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టింది. కానీ బాలాసాహెబ్ థాకరే ఈ నినాదంతో ముందుకొస్తే క్రమంగా కథ ఎట్లా మారింది? బాలాసాహెబ్ థాకరే ఒక ఫార్ములా పెట్టాడు. ఎందుకంటే మనం హిందూ ధర్మ పరిరక్షకులుగా ఉండాలి. హిందూ ధర్మాన్ని నాశనం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. మహారాష్ట్రలో ముస్లిం ఆహ్, ఆహ్, తీవ్రవాద భావజాలికులైనటువంటి మాఫియా శక్తులకు అండగా నిలబడుతుంది.